హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా బీజేపీలో తీవ్ర విషాదం, కేంద్ర మంత్రి కన్నుమూత అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎవరు ఏంటి అనేది. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. కర్ణాటకలోని చామరాజనగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి వి. శ్రీనివాస్ ప్రసాద్ కన్నుమూశారు. అనారోగ్యంతో ఇటీవల బెంగళూరులోనే ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన సోమవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. శ్రీనివాస్ ప్రసాద్కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చామరాజనగర్ నుంచి శ్రీనివాస్ ప్రసాద్ 6 సార్లు ఎంపీగా గెలుపొందారు. మైసూరు జిల్లాలోనే నంజన్గూడ్ నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితం నుంచి విరామం తీసుకున్నట్లు గత నెల 18నే ప్రకటించారు. 1976లో జనతా పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1979లో కాంగ్రెస్లో చేరారు. భాజపాలో చేరడానికి ముందు కొన్నేళ్లు జేడీఎస్, జేడీయూ, సమతా పార్టీలోనూ పనిచేశారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న 1999, 2004 సమయంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పంపిణీ శాఖ సహాయక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్లో చేరి 2013లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో రెవెన్యూ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2016లో తిరిగి భాజపాలో చేరారు. 2017లో నంజన్గూడ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక 2019లో చామరాజనగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు.